హలో ఆల్, వెల్కమ్ టు ప్రభాస్ వరల్డ్. ఈరోజు మనం సింగపూర్ జూకి వెళ్తున్నాం అనమాట. మా దగ్గర నుంచి 1 అవర్ పట్టిద్ది. ఇక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో వాటర్స్ ఉన్నాయన్నమాట. వాటర్లో భలే స్విమ్ చేస్తున్నాయి. అట్లానే కొంచెం నడుచుకుంటూ అట్లా వెళ్తే చింపుస్ కనిపించినాయి అనమాట. ఇవి అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాయి అనమాట. తర్వాత షోస్ ఉన్నాయని చెప్పారనమాట. సీల్ అయింది. సరే చూద్దాం అని చెప్పి వెళ్ళగానే అసలు స్టార్టింగ్లో కింద కూర్చున్నామండి. మొత్తం వాటర్ అంతా మా మీద వేసేసింది అనమాట. వాళ్ళు ముందే చెప్పారు వాటర్ అయ్యి పడతాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే వెనక్కి వెళ్ళి కూర్చోండి అని చెప్పి. కానీ బాగుండిద్ది కదండి, అందుకని చెప్పి మేము ముందే కూర్చున్నాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. వాటర్ అట్లా వేసి దాంతో అట్లా యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తా అట్లా ఉన్నారనమాట. దానికి కన్ఫామ్గా ఏదైనా ఒక యాక్టివిటీ చేసిందంటే కన్ఫామ్గా ఒక ఫిష్ వేయాలన్నమాట. తర్వాత వాడు విజిల్ వేస్తారనమాట. అలా విజిల్ వేయగానే అప్పుడు అది ఒక స్టంట్ అట్లా చేస్తుంది అనమాట. తర్వాత అసలు ఏంటి ఆ షో ఏంటి అది ఇది అని చెప్పి దానంతట అదే అటు ఇటు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మూలన ఒక చాట్ పెట్టారు. వెళ్ళి ఆ చాట్ని అదే ఓపెన్ చేసింది అనమాట. భలేగా ఓపెన్ చేసిందండి. తర్వాత ఇంకా లాస్ట్లో కూడా నార్మల్గా అలా స్విమ్ చేస్తా మళ్ళీ వాటర్ అంతా మన మీద వేసేసి ఇంకా అది వెళ్ళిపోయింది అనమాట. ఈ షో 10:30కి అట్లా ఉండిద్ది అనమాట. తర్వాత 11 o'clockకి ఎలిఫెంట్ షో అన్నారు. ఇంకా పక్కనే ఎలిఫెంట్ షో ఉంది కదా అని చెప్పి మళ్ళీ మేము ఎలిఫెంట్ షోకి వెళ్ళాం అనమాట. ఎలిఫెంట్ షో ఏంటంటే నార్మల్గా అట్లా ఫ్రూట్స్ వేయడం, అట్లా అది ఎలా స్నానం చేస్తుంది అవన్నీ నార్మల్గా మనకు తెలిసిందే. ఎలిఫెంట్స్ మనం ఇంకా కొంచెం దగ్గర నుంచి చూస్తాం కదా. నాకు ఈ షో పెద్దగా ఏమనిపించలేదు. కిడ్స్ని కొన్ని క్వశ్చన్స్ అవన్నీ అడిగారనమాట. ఎలిఫెంట్కి ఎన్ని దంతాలు ఉంటాయి ఏంటి అని చెప్పి. అట్లా హట్స్లా ఉన్నాయి చూసారండి. హట్స్ ఏంటంటే మనం కూర్చోడానికి మధ్యలో కూర్చుందాం అనుకున్నాం కానీ ఫుల్గా ఎండ ఉంది. సరే ఇంకా ఎండలో ఏం కూర్చుంటాంలే అని చెప్పి ఇంక ఎండలో కూర్చోలేదన్నమాట. అందుకని పక్కన కొంచెం సిట్టింగ్ ఏరియాస్ అవి ఉంటే బాగుంటుంది. చల్లగానే ఉందండి. వాతావరణం కూడా అంత ఎలా ఎండ కనిపించినా ఓకే కొంచెం క్లౌడీగా కొంచెం ఎండగా అట్లా ఉందన్నమాట. అట్లా కూర్చున్నాక ఇంకా అట్లకి ఫ్రూట్స్ అయ్యి ఫీడ్ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి తొండం ఎత్తి అట్లా ఫుడ్ అయ్యి అడుగుతుంది చూసారా అట్లా. తర్వాత అది అసలు ఏం తినిద్ది ఏంటి అని చెప్పి అట్లా పిల్లల్ని మామూలుగా అడుగుతా అంటే వాళ్ళు చెప్తా అంటే ఇంకా వాళ్ళు ఫీడ్ చేస్తా అట్లా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా అది అయిపోయాక తర్వాత నార్మల్గా బర్డ్ షో ఉందని చెప్పాను అన్నారు. ఈలోపు చూసారా ఇది ఎలిఫెంట్స్ కళ్ళండి. అసలు దగ్గర నుంచి చూస్తే ఇంకా పెద్దగా ఉంది, వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సరే అని చెప్పి ఇంక షో అయ్యాక ఇది బర్డ్ షో అన్నాను కదా. ఇంక అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక వైట్ పైథాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడండి. అక్కడ సన్నగా కవర్లా ఉంది చూసారా, అదేంటంటే స్నేక్ పొర అన్నమాట. అది మొత్తం ఆ పాము పొర అంటారు కదా. అది చాలా అంటే చాలా మంది సరదాగా అట్లా కూర్చుంటారంటే తీసుకొచ్చి అలా ఫేస్ మీద ఓపెన్ చేసాడు. నాకు చాలా భయం వేసింది. ఇంకా తర్వాత ప్యారెట్స్ అయ్యి అక్కడ ఫుడ్ పెడతా ఉంటే అయ్యో మన మీద నుంచి అవి ఎగురుతా అట్లా ఉందన్నమాట. ఇది కూడా బాగుంది షో. లాస్ట్లో ఏంటంటే నార్మల్గా అవి అక్కడ తీసుకొచ్చి పెడతాం, మనం టచ్ చేయొచ్చు అండ్ ఫోటో కూడా దిగొచ్చు. కొంచెం ఛార్జెస్ అనమాట మనీ. మేము జస్ట్ నార్మల్గా అక్కడ దగ్గర నుంచి చూసేసి వెళ్ళిపోయాం. ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పి 12 అయింది. లంచ్ తిందామని చెప్పి అక్కడ ఒక స్పేస్ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇలా బ్లాక్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయండి. అందులో చిన్న క్రొకోడైల్ కూడా ఉంది. తర్వాత ఇంకా లంచ్ తినేసాం కదా అని చెప్పి ట్రాంప్ ఎక్కి కొంచెం ముందున వైల్డ్ యానిమల్స్ ఉన్నాయంటే ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళామన్నమాట. అక్కడ స్టార్టింగ్లో వూల్ఫ్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. జీబ్రాకి అట్లకి కూడా ఇంకా అన్నిటికీ ఫుడ్ అట్లా ఫీడ్ చేసే టైం అనమాట. చీతా కూడానండి. అసలు వెళ్ళినప్పుడు ఎక్కడో ఉంది, అసలు కనిపించలేదు. చీత ఎక్కడ ఉంది అని వెతుక్కున్నాం. తర్వాత 1:35కి దానికి ఫుడ్ పెడతారనమాట. దానంతట అదే వచ్చేసి ఇంకా అలాగే గ్లాస్ కొంచెం చాలా దగ్గరికి వచ్చిందండి. లిటరల్గా గ్లాసే తేడా దానికి మనకి భలే అనిపించింది. దాని కళ్ళు అవి భలే ఉన్నాయండి. తర్వాత లయన్ వాళ్ళ వైఫ్ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడ లయన్ వైఫ్ ఒక దగ్గర ఉంటే లయన్ ఒక దగ్గర ఉందన్నమాట. సరే ఇంకా మధ్యలో ఈ చిట్టి ముంగిసిలా ఉన్నాయన్నమాట. అవి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇట్లా చిన్నగా హోల్స్ అయి పెట్టి ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా జిరాఫీస్ కూడా మేము వెళ్ళే టైంకి ఫుడ్ పెడుతున్నారు, ఆకులు అవన్నీ. ఇంకా అందుకని చెప్పి ఒక్కటే ఇక్కడ ఉంది, మిగతా అన్నీ అటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ లయన్కి అట్లకి ఫుడ్ పెట్టేశారు. ఇంకా జాయిగా అవి
అక్కడక్కడ అలా తిరుగుతా అట్లా ఉందన్నమాట. ఇది అక్కడో ఉండాలండి, వచ్చి ఆ చిన్న గృహలో కూర్చుంటే లయన్ కూడా వచ్చేసి తన పైకి ఎక్కిందనమాట. లిటరల్లీ అండి, ఎందుకో మరి దానికి నిద్ర వచ్చో లేకపోతే అరగడానికి అరిసిందో కానీ చాలా పెద్దగా అరిసిందండి. లిటరల్లీ అయితే వాయిస్ బేస్ ఏదో మూవీస్లో చూపిస్తూ ఉంటే అంత ఉండిద్దాం అనుకుంటాం, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా పెద్ద గొంతు అండి అసలు లయంది. సింహ గర్జన అంటే అయిపోబాయ్ అసలు మామూలుగా లేదు. తర్వాత ఇంకా అక్కడే ఇట్లా స్కల్స్ ఉన్నాయన్నమాట, లయన్ది, టైగర్ది, చీతాది, డియర్ హెడ్ కొమ్ములు అవి ఇవి, వుల్ఫ్ స్కల్ అవన్నీ అక్కడ పెట్టారనమాట. తర్వాత ఏంటంటే ఇంకా వూఫ్స్ బాగా యాక్టివ్గా ఉన్నాయి, అటు తిరిగేసి ఇంకా వచ్చి ఇలా గ్లాస్ పక్కనే పడుకున్నాయి అనమాట. బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. తర్వాత ఇంకా అలాగా సరే కొంచెం ముందుకెళ్ళి నార్మల్గా ఏనా ఏంటది వాటర్ యానిమల్స్ చూద్దాం అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాం అనమాట. ఇక్కడ కేఎఫ్సీ ఉందండి. కేఎఫ్సీ కొంచెం బయట దాని మీద కొంచెం కాస్ట్ ఎక్కువ. హిప్పోపటమస్ చూసారా, అసలు భలే ఉందండి. నీళ్ళల్లో అప్పటిదాకా స్విమ్మింగ్ చేసి జస్ట్ అలా పైకి వచ్చింది, నెగనెగలాడుతూ ఉందన్నమాట. తర్వాత అన్నీ చూసాం, టైగర్ ఎక్కడుందా అని చెప్పి ఎత్తుకుతూనే ఉన్నాం అనమాట. సరే వన్లో ఉంది అని చెప్పి ఇంకెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం గ్రీనరీగానే ఉంది, కానీ టైగర్ ఎక్కడా కనిపించలేదు. ఏంటా టైగర్ లేదు అని చెప్పానంటే 2 o'clockకి దానికి ఫుడ్ పెట్టడానికి వస్తారనమాట ట్రైనర్స్. అప్పుడు వాళ్ళు ఒక చికెన్ పీస్ అక్కడ వేసారండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ స్లోగా అట్లా వచ్చి అలాగా అది దా పీస్ తీసుకుని తినేసినారు. ఇది 14 years ఓల్డ్ అంటండి. ఇది ఒక్కటే ఉందంట, మిగతాయన్నీ వేరే దగ్గర ఎక్కడో రివర్ది సంథింగ్ పెట్టారంట, ఇంకా అక్కడ ఉన్నాయంట అవి. తర్వాత ఆస్ట్రేలియన్ కంగరాస్ ఉన్నాయంటే ఇంకా కంగరాల్ని చూడ్డానికి అని చెప్పి ఇంకెళ్ళాం. ఇది నేను ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా చూడడం. పొడుకుని ఉన్నాయి, కాకపోతే చిన్నవి, పెద్దవి కాదు. తర్వాత అందులోనే ఇంకో టైపు ట్రీ కంగరో అంట. ఇదేమో చెట్టు మీద ఇట్లా వెళ్తూ ఉందండి, బ్రౌన్ షేడ్లో ఉంది. లిటరల్లీ అసలు ఎంత యాక్టివ్ ఉందంటే అటు ఇటు పరిగెడుతూనే ఉందండి. దాని తోక చూసారా ఎంత పెద్దగా ఉందో. నేను ఫస్ట్ టైం అండి పెంగ్విన్స్ కూడా చూశాను అనమాట. అసలు భలే ఉన్నాయండి, అది భలేగా వెళ్తుంది. అలాగే కొంగల్లో ఇది ఒక టైప్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి, వణుకుతూ ఉన్నాయి అనమాట గాలికేమో. తర్వాత స్నేక్స్ది ఒక సైడ్ ఉందంటే ఇంకా అలా వెళ్దాం అని చెప్పి వెళ్తా ఉంటే ఈ లోపు బటర్ఫ్లై గార్డెన్ కనిపించింది అనమాట. చూస్తే అసలు బటర్ఫ్లై గార్డెన్ నేను చాంగి ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3లో మిస్ అయ్యానండి. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తూ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయండి, డిఫరెంట్ కలర్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇదొక టైప్ ఆఫ్ యానిమల్ అండి, భలే ఉందండి అసలు. బ్రౌన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అట్లా. దీనికి ఫుడ్ పెట్టారనమాట. అది స్లోగా అట్లా తింటా ఉందనమాట. అట్లా చూస్తే తోకలు అవి చాలా పెద్దగా ఉన్నాయండి. ఈ గ్రే కలర్ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే ఎంత అల్లరంటే అసలు ఫుడ్ పెట్టారండి, తినేసి ఇంకా ఫుడ్ కోసం ఎత్తుక్కొని అసలు అటు ఇటు పరిగెడతా అల్లరి చేస్తూనే ఉన్నాయండి. అసలు నాకు ఈ బాగా అనిపించినాయి. వెనకతలో ఊరికి ఇట్లా టచ్ చేశాను, చాలా అంటే చాలా సాఫ్ట్గా భలే అనిపించింది. అసలు ఆ తోకలు చాలా పెద్దగా అసలు అలా కలర్లో బాగున్నాయి. ఇందాక చెప్పాం కదా స్నేక్ పార్క్ ఉందని చెప్పి, ఇక్కడ కింగ్ కోబ్రా అండి. అది లిటరల్లీ 8 feet ఉండిద్ది. అసలు చాలా అంటే చాలా పెద్దదండి. అసలు అచ్చం గోధుమ కలర్లో ఉందన్నమాట. అసలు చూస్తేనే చాలా భయం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది లిజర్డ్లో ఇది ఒక టైప్ అనమాట. ఇది కూడా ఆరెంజ్ అండ్ బ్లాక్ షేడ్లో ఉంది. ఇదేమో వెస్టర్న్ డైమండ్ రాటిల్ స్నేక్ అంట. ఈ 2 ఉన్నాయన్నమాట. కరెక్ట్గా గ్లాస్కి పక్కకు వచ్చి అట్లా పడుకున్నాను. చాలా పెద్దవండి అయితే మటుకు. అసలు నాకు చూస్తేనే భయం అనిపించింది. ఇదేమో బ్లాక్ హెడెడ్ పైథాన్ అంట. అసలు హెడ్ అంతా అలా బ్లాక్ కలర్లో ఉంది. ఇవన్నీ ఏంటంటే వ్యాక్సినేషన్స్ అండ్ దాంట్లో స్కల్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ టార్టాయిస్లు ఉన్నాయండి, చాలా అంటే చాలా పెద్దవి. మన ఇండియాలో కూడా మనం ఇంత పెద్దవి చూడమన్నమాట. సేమ్ పెద్ద రాళ్ళు ఉంటాయి చూసారా, అట్లా అనిపించినాయి. ఇట్లా 5-6 టైప్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్. ఒక్కొక్కటేమో పైన సేమ్ మార్బుల్స్ లాగా టైల్స్ లాగా అట్లా అలా అనిపించినాయి అనమాట. చూసారా అంత శంఖ మోడల్లో అట్లా ఉన్నాయన్నమాట. ఇవి కూడా బాగున్నాయి. తర్వాత ఇది సన్ పాండా అండి. ఇది ఎంత బద్ధకంగా ఉందంటే అసలు మామూలుగా లేదన్నమాట. తర్వాత
పెద్ద చింపు దగ్గరికి వెళ్ళామండి. ఇదైతే లిటరల్లీ అసలు ఆకులు తింటా ఆ ఉయ్యాళ్ళు అట్లా పడుకుని అట్లా ఎక్కిరిస్తున్నా అని చెప్పిన ఫేస్ చూసి సర్లే వెళ్ళి అన్నట్టే చూసిందండి లిటరల్లీ. తర్వాత ఇంకా అటు తిరిగిపోయింది అనమాట. దీని పక్కనే ఇంకోటి ఉంది, అదైతే మామూలుగా కొబ్బరి ఆకు తీసుకుందండి. దాని నుంచి ఒక స్టిక్ తయారు చేసుకుంది. అదేమో కాలుకు పెట్టుకుని ఇటు నుంచి ఇటు వెళ్తానే ఉందండి లిటరల్లీ. ఆ స్టిక్తో అయితే నన్ను అది చూపించింది, నాకు ఇట్లా చూపించి కొడతా అన్నట్టే ఇట్లా చూపించింది అనమాట. ఫేసింగ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇవండి ట్రాంప్స్. మనకి 4 స్టేషన్స్ ఉంటాయి. 4 స్టేషన్స్లో కంపల్సరీ ప్రతి 15 మినిట్స్కి ఒకటి ఉండిద్ది అనమాట. ఈజీ, నడవాలనుకుంటే నడవచ్చండి, లేకపోతే ట్రామ్ ఎక్కి వెళ్ళిపోతే మనకి ఒక 3 o'clock అట్లా అయిపోతాయి అనమాట. అలాగే మార్నింగ్ ఈ సీ లయన్ షో బాగుందని చెప్పి ఈవినింగ్ 5 o'clock ఉందంటే ఇంకా షో చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మార్నింగ్ 9కి వచ్చాం. 9 to ఈవినింగ్ 5 వరకు బాగా ఎంజాయ్ చేశాను అనమాట. 6:30కి క్లోజ్ జూ, తర్వాత నైట్ సఫారీ అనమాట. ఇంకా ఇట్లా చాలా అంటే నేను సింగపూర్ జూ కంపల్సరీ రికమెండ్ చేస్తానండి. కంపల్సరీ అసలు ఒక డే అంతా పెట్టుకుని వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్. బాయ్.